హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ దోశలోకి ఆలు కుర్మా అండి. మా మమ్మీ స్టైల్లో చేస్తాము. ముందుగా ఆలుగడ్డను ఉడికించి ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినప్పప్పు. దోశలోకి ఆలు కుర్మా బాగుంటుందండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఇందులో మనము ఇందాక ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్ కూడా వేస్తున్నామండి. బాగుంటుంది ఫ్లేవర్ ఇందులో, అందుకని అన్నీ వేసి ఫ్రై చేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ కొంచెం వేద్దాం, ఇంకా దోశలో ఉంటుంది కదా, మనం చూసుకొని వేసుకున్నాం. ఇందులో అల్లం ముక్కలు కూడా వేద్దామండి, అల్లం ఫ్లేవర్ బాగుంటుందని. ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా వస్తుందండి. కర్రీ స్వీట్నెస్ ఉండి బాగుంటుంది. దోశలోకైనా పూరీలో కూడా తినొచ్చు, కానీ దోశకైతే చాలా బాగుంటుందండి ఇది. ఇందులో పసుపు వేద్దామండి. కారం అయితే వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యాప్సికమ్ అన్నీ వేసాం కాబట్టి కారం వేయట్లేదు. దీన్ని పూరీ కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి. దీంట్లో శనగపిండి మిక్స్ చేస్తే పూరీ కర్రీ కూడా అవుతుంది. ఇది డైల్యూట్ చేసి ఇందులో వేసేయాలి, అప్పుడు బాగుంటుంది పూరీ కర్రీలాగా కూడా. దోశకు కావాలంటే గట్టిగా చేయాలి, పూరీకి కావాలంటే లిక్విడ్ చేస్తే రెండిట్లోకి పనికిస్తుందండి ఇది. కర్రీ అయితే సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుందండి చేసుకుంటే. చాలామంది తెలిసొచ్చు, తెలియని వాళ్ళ కోసం అండి. మంచి ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన ఆలుని తొక్క తీసింది కదా, అందులో వేసేద్దాము. వేసి బాగా మిక్స్ చేయాలి. పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తే ఫ్రై అయితే బాగుంటుందండి. ఇలా పచ్చి బఠానీ ఎంత వేసుకుంటే బాగుంటుందండి. అలాగే కూరగాయలు, వెజిటేబుల్స్, బీన్స్ అయినా క్యారెట్ అయినా ఏమైనా వేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేయాలి. కర్రీ అయితే రెడీ అయిందండి, సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.